భార్య భర్తతో సంసారానికి చేరను, భర్తతో కాపురం చేయను, నేను విడిగా ఉంటాను అని అన్నా కూడా సదరు భర్త ఆమెకి మెయింటెనెన్స్ ఇవ్వాలా? ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. భార్య రానంటోంది, భర్త కాంజుగల్ రైట్స్కి ఫైల్ చేశాడు. ఇట్లా విడిగా ఉంటుంది, నా భార్య నన్ను కాపురం చేయడానికి రమ్మనండి అని అంటే రాలేదు. భార్య రాకుండా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేస్తే సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ విధంగా తీర్పిచ్చింది. కాంజుగల్ రైట్స్లో కోర్టు ఆదేశించినా కూడా భార్య భర్తతో కాపురం చేయకపోయినా భర్త మెయింటెనెన్స్ ఇవ్వవలసిందే భార్యకి అని చెప్పేసి ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి? ఒకవేళ భార్య కాపురంకి రాను అని సెక్షన్ 9 కాంజుగల్ రైట్స్ ఆర్డర్ని ఆదేశాలను లెక్కపరచకుండా నేను ఇంప్లిమెంట్ చేయకుండా రాలేను అని అన్నా కూడా భర్త భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వవలసిందే. సెక్షన్ 125 సిఆర్పిసిని అనుసరించి, లేకపోతే హిందూ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి ఇవ్వవలసిందే అని ఈ తీర్పు చెప్తోంది. థ్యాంక్ యూ.